ఫ్రెండ్స్ ఫామ్ హౌస్కి వచ్చినాము. సేమ్ లాస్ట్ ఇయర్ వచ్చినాము అట్లా సేమ్ అదే ఫామ్ హౌస్. 2 years బ్యాక్ వచ్చిన మళ్ళీ రిఫ్రెష్మెంట్ కోసం ఇటు రెడీ అయిపోయినా. కొంచెం దిగుతాం ఇక బయట గ్రౌండ్లో ఆడుతున్నాం. పార్టీ స్పీకర్ ఉంది, టీవీ ఇట్లా. ఇది చాలా కూల్ అవుతుంది. లగ్జరీ ఫామ్ హౌస్. బయటకి రావాం. బ్లాగ్ అయితే పెద్దగా ఏం చేయను, షార్ట్ చేసా. మీరైతే స్కిప్ చేయకండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫోన్ గిరిచాడు. ఫుట్బాల్ అయితే 4 members ఆడనుండే, అందుకనే ఒక క్లిప్ అయితే ఉంది. సో అది పెట్టినా. అన్నిటికన్నా టిపికల్ ఏంటంటే గోల్ కీపింగ్ చేసాడు, అదే హార్డ్. ఇక్కడ చూసుకుంటే యూఏఈ మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. యూఏఈలో లోకల్స్ ఎక్కువ మంది అయితే గొర్రెలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ల్యాంబ్. నాకు ఇట్లాంటి ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టము. ఇట్లా ఓపెన్ గ్రౌండ్ ఉండాలి మంచిగా, ఇట్లా జంతువులు ఉండాలి మంచిగా. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది, మళ్ళా హౌసెస్ అక్కడ ఉంది. మంచిగా ఇట్లా ఓపెన్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇరికిరికి ఉంటే పిచ్చిలేస్తుంది. మన ఆఫీసు మన ఇల్లు అట్లా ఉంటుంది. ఈ ఈ ఫామ్ హౌస్ కూడా ఇరికిరికి ఉంటే వేస్ట్ కదా. రిఫ్రెష్మెంట్ కోసం వచ్చినాం మేము. సో రిఫ్రెష్మెంట్ అయ్యి కొంచెం బూస్ట్ అవుతుంది. ఇదేంటి మేకలానే ఉంది కానీ వెరైటీ ఉంది. ఇంకో చూపిస్తా, అది చూడ ఎట్లుండో. ఇది ఏమంటారో ఏమో, వెరైటీ ఉంది. ఇవి ఎంత క్యూట్ ఉన్నాయి. ఈ బాతులు కూడా తింటారు కొంతమంది. అయ్యా షాక్ అవుతుంది నేను అది చూసి. ఇంకా నైట్ మజా వస్తుంది. ఈ పక్కన గ్రౌండ్ ఉంది కదా, అందులో ఓపెన్గా వేసి అందరం కూర్చుంటాము. ఇక చెరువుకి మామూలుగా ఒక స్పీకరు ఇట్లా మ్యూజిక్ వస్తుంది. మేము పాటల్లో అయితే మస్తు లైన్ ఇక మంచిగా మజా వచ్చింది లాస్ట్ టైము. ఇక సేమ్ ఇప్పుడు అట్లనే ఉంటుంది. మ్యాక్సిమం అదే వేద్దాం అనుకుంటాం, చూడాలా. మెయింటైన్ చేసారు. వన్ టూ త్రీ ఇంకోటి ఇక్కడ మా స్పాట్. లాస్ట్ టైం అక్కడ కూర్చున్నాం, ఈసారి ఇక్కడ. చిల్డ్రన్స్ ప్లే ఏరియా. బ్లాగర్ थोड़ा बाहर रखना पड़ेगा ना वैसे. जी थोड़ा बाहर रखना पड़ेगा लगता है मेरे को. ये तो दिखना चाहिए. One minute, sir. Come out like that. Ah, yeah.
Yeah, come on. Everyone. Let's take a shot. Good. Small. Yeah, go across. Put your face up. पाजी जाओ. Okay. Okay, who else? హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్న లేచినాం, ఆమ్లెట్ వేసుకుంటున్నాం. ఇట్లా ప్రోటీన్ ఉండాలి బాగానే అయినా. ఇక మళ్ళీ ఐటీ పండు తిన్నా, మళ్ళీ ఆమ్లెట్ వేసుకుంటున్నాం. కొంతమంది బిర్యానీ తిన్నారు. ఇక ఛాయ్ అయితే రెడీ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. పొద్దున ఇంతకుముందుకు ఆల్రెడీ 2-3 జారీ పడ్డారు ఆ వాటర్కి, అందుకే అడుగు ఆచి చూసి మెల్లగా నడుస్తుండ్రు. అందుకని వీడియో అయితే తీసిన నేను. బయట రానుకున్నా పర్లే, అది నా సర్ప్రైజ్. నేనే జారుదామని ఎక్కుతున్నా. ఇక చూద్దాం. एक मिनट. ఈ ఎండకి నాకు తెలిసి నీళ్ళైతే వేడి ఉన్నాయి. నేను అదే రీజన్ అనుకుంటున్నా, ఇంకో రీజన్ అయితే లేదు. వీడేదో ఆలోచించకండి, కానీ మంచిగా అనిపిస్తుంది ఈ సమ్మర్లో, హాట్ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్లో. ఇది ఒక రూము, వేరే రూమ్లోనే వండుకుని ఉండే. సబ్స్క్రైబ్ అవర్ టీమ్ మెంబర్స్. కోర్స్ చలో. ఎంజాయ్. నైట్ అయితే హైలైట్ ఒకటి, మా వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ ఛాంపియన్ వచ్చినుండే. సో నేను పోయి కొంచెం ఇట్లా టేస్ట్ చేసిన. సో వీడియో ఫోన్ ఇచ్చిన నాది టీమ్ అని వీడియో. సో ఆయన ఇట్లనే పట్టుకుంటు దగ్గరకు చూసిన వీడియోనే వేయాలి. ఏమైందంటే అది ప్రెస్ చేయాలా అని అన్నారు అడిగిండు. అట్లుండి హోస్టల్ లేదు, అట్లుండి ఒక్కొక్కటి నాకైతే ఫన్నీ అనిపించింది. ఇక మేమైతే ఆల్రెడీ టైం వచ్చేసి 11 అవుతుంది, నియర్ బై 11 అవుతుంది. ఇక చెక్అవుట్ చేసి ఇక రూమ్కి వెళ్ళిపోతాం. ఇక మంచి అనిపించింది, ఎంజాయ్ చేసినాము. ఇక అప్పుడప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది. ఫోటోషూట్ నడుస్తుంది కదా, లెట్స్ గో. ఒక 3-4 రోజులు మంచిగా ఇక్కడనే ఫామ్ హౌస్లో ఉండమంటే మంచిగా ఉంటాను నేను. ఈ ఆఫీసు ఈ లొల్లి మనకు సెట్ కాదు, కానీ ఏం చేస్తాం. ఇక 1 డే 2 అయితే తీసుకున్నాము, ఇక చెక్అవుట్ అయితే చేసినాము. ఇక ప్రోటీన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం. అంతవరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వ్లాగ్ అయితే చేస్తా.